హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని రీజన్స్ వల్ల వీడియో లేట్ అయింది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆ పాప బయటకు వెళ్తుంది, కానీ డాక్టర్స్ ఆ పాప మాటలను పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆ పాప 10 సంవత్సరాలే కదా, అందుకే ఆమె ఎలా డబ్బులు తెస్తుంది అని చెప్పేసి పట్టించుకోరు. ఇంకా ఆ పాప తన తల్లి గురించి ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ దీనంగా అలా ఎవరైనా సహాయం చేయకపోతారా అని అలా నడుచుకుంటూ బయటకు వెళ్తుంది. ఇంకా హాస్పిటల్కి నందు సమాధి అంటే కిరణ్ నందు కోసం కట్టించిన సమాధి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా అప్పుడే కిరణ్ నందు సమాధి దగ్గరకు వస్తాడు. ఆమె కోసం చేయించిన బంగారు గాజులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అక్కడ కొద్దిసేపు ఉంచి తన ఫోటో అంటే నందు ఫోటోను పర్సులోంచి తీసి తనని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇలా ఉండగా పాప మెల్లగా నడుచుకుంటూ సమాధి దగ్గరకు చేరుకుంటుంది, తనకు తెలియకుండానే. ఇంకా నందు ఫోటో బ్యాంగిల్స్ అక్కడే పెట్టి కిరణ్ కారు దగ్గరకు వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత తీసుకుందాంలే అని. అదే టైంలో పాప అక్కడికి చేరుకుంటుంది కాబట్టి ఆ ఫోటో ఇంకా బంగారు గాజుల్ని చూస్తుందన్నమాట. ఇంకా అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఆ పాప ఆ ఫోటో ఇంకా బంగారు గాజులని తీసుకుంటుంది. ఫోటో చూసి అమ్మ ఫోటో అని పట్టుకొని ఏడుస్తుంది. ఇంకా అవి గోల్డెన్ బ్యాంగిల్స్ అని, అవి డాక్టర్స్కి ఇస్తే ట్రీట్మెంట్ చేస్తారని తీసుకొని వెళ్తుంది. ఇంకా కిరణ్ వచ్చి చూసేసరికి అక్కడ ఫోటో ఇంకా బ్యాంగిల్స్ రెండు ఉండవు. కిరణ్ చాలా టెన్షన్ పడిపోతాడు, ఎందుకంటే కిరణ్కి అవి చాలా సెంటిమెంట్ అనమాట. ఎందుకంటే అవి తన దగ్గర ఉంటే నందునే తనతో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అవి కనిపించకపోయేసరికి చాలా కంగారు పడతాడు. అటు ఇటు వెతుకుతారు. ఇంకా మెల్లగా హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. ఇంకా ఆ పాప కూడా నడుచుకుంటూ ఇవి డాక్టర్స్కి ఇస్తే అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కిరణ్ డ్రైవర్ ఆ పాప చేతిలో బ్యాంగిల్స్ ఫోటో చూస్తాడు. హే దొంగ, అవి ఇచ్చేసే అని లాక్కుంటాడు. ఆ ఫోటో లాక్కుంటుంటే అమ్మ ఫోటో అమ్మ ఫోటో అని ఏడుస్తుంది. ఇంకా కిరణ్ వచ్చి పాపను కసురుకుంటాడు. ఇంకా ఆ పాప మాత్రం నేను దొంగను కాను, అమ్మకు ట్రీట్మెంట్ కోసం ఆ బ్యాంగిల్స్ తీసుకున్నా అంటుంది. ఇంకా ఆ డ్రైవర్ మాత్రం అన్ని అబద్ధాలే, ఇలాంటి వాళ్ళు ఇలాగే చెప్తారు సార్, మనం పోలీసులకు ఇన్ఫామ్ చేద్దామంటాడు. ఇంకా కిరణ్ కూడా నందుకి సంబంధించిన వస్తువులు కావటం వల్ల పాప పైన కోప్పడతాడు. డబ్బులు కావాలంటే అడగాలి, కానీ దొంగతనం చేయటం తప్పు అంటాడు కోపంగా. పాప మాత్రం అమ్మకు ట్రీట్మెంట్ అని ఏడుస్తుంది. ఇంకా కిరణ్ పోలీసులు ఏం వద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఫోటో ఇంకా బ్యాంగిల్స్ తీసుకొని. ఇంకా ఈ గొడవ అంతా డాక్టర్స్కి తెలియటం వల్ల ఆయన ఒక కంపెనీ బాస్ కదా ఇప్పుడు కిరణ్. ఇంకా నువ్వు ఆయన దగ్గరే దొంగతనం చేస్తావా, ఇంకా మేము మీ అమ్మకు ట్రీట్మెంట్ అస్సలు ఇవ్వమని ఆమెను బయటకు పంపడానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇంకా ఆ పాప ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఇంకా కిరణ్ వెళ్తాడు, కానీ నందు మీద ఉన్న ప్రేమతో ఆ పాపను కోపడతాడు. కానీ కొంత సమయం తర్వాత కోపం నుండి చల్లబడిన తర్వాత ఆయనకి పాప ఏడుపు, తను అమ్మ ట్రీట్మెంట్ అనటం గుర్తుకు వచ్చి నిజమై ఉంటుందేమో అని కారుని వెనక్కి తిప్పమని చెప్తాడు డ్రైవర్ని. డ్రైవర్ వద్దన్నా కూడా చెప్పింది చెయ్యి అని అంటాడు. ఇంకా హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాక పాపను చూస్తారు, ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంకా డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కడతాడు కిరణ్. పాపని దగ్గరికి తీసుకొని తనను బయటకు తీసుకెళ్ళి ఫుడ్ తినిపిస్తాడు. ఇంకా డాక్టర్స్కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెబుతాడు. పాపను ఓదారుస్తాడు. ఇంకా డాక్టర్స్ మాత్రం పరిస్థితి క్రిటికల్గా ఉంది, స్పెషల్ డాక్టర్ని పిలిపించాలి అని చెబుతారు. కిరణ్కి పాపను చూస్తే చాలా జాలి వేస్తుంది. సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు పిలిపించండి అని చెబుతాడు. ఇంకా స్పెషల్ డాక్టర్ని పిలిపిస్తారు. ఆ వచ్చిన తను డాక్టర్ వినోద్. తను నందు కిరణ్కి మంచి ఫ్రెండ్ అన్నమాట. ఇంకా అతను నందును చూసినప్పుడు వినోద్ ఇలా అనుకుంటాడు, ఓహో అయితే నందుకు ట్రీట్మెంట్ చేయించడానికి కిరణ్ నన్ను పిలిపించాడనమాట అని అనుకుంటాడు. ఇంకా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక వినోద్ని చూసిన కిరణ్, అరే వినోద్, స్పెషల్ డాక్టర్ నువ్వేనా అంటే అవునరా నేనే, షీఈ్ ఫైన్, షీఈ్ ఆల్ రైట్ నౌ, డోంట్ వరీ అని చెప్తాడు. ఇంకా కొద్దిసేపు మాట్లాడాక పాపని వాళ్ళ అమ్మ కోలుకునే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి ఇంకా ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు హడావిడిగా. ఇంకా కిరణ్ కూడా పాపకి మీ అమ్మకి నయమైపోయిందిలే ఇంకా ఏడవద్దు అని
చెప్తాడనమాట. కానీ తను పేషెంట్ని మాత్రం చూడడు, అంటే నందుని మాత్రం చూడడు. ఇంకా ఆ పాప అప్పుడు ముందు అమ్మ ఫోటో అంటుంది కదా, దానిని కూడా వాళ్ళు అప్పుడు కోపంలో ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోరు. ఇంకా తెలిసి తెలియక ఏదో అని ఉంటుందిలే అనుకుంటారు. ఇంకా కిరణ్ మొత్తం ఫీజు చెల్లించేసి నేబర్ ఉంటుంది కదా పాపను చూసుకోవటానికి, ఆ నేబర్కి పాపను జాగ్రత్తగా వాళ్ళ అమ్మకు అప్పచెప్పమని చెప్పి ఇంకా వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి తనకు ఆఫీస్ పని ఉండటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కే వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. ఇంకా రోజులు గడిచిపోతాయి, తన పనిలో బిజీ అయిపోతాడు. ఇలాగే ఒకరోజు సాయంత్రం వినోద్, అంటే డాక్టర్ వినోద్ ఉన్నాడు కదా, ఆయన కూడా అదే కంట్రీలో ఉంటాడనమాట. తన ఉంటున్న సిటీలోనే ఉంటాడు అని కిరణ్కి గుర్తుకు వస్తుంది. ఈవినింగ్ కలుద్దామని తనకి ఫోన్ చేసి చెప్తాడు, తన ఉన్న హోటల్కి రమ్మని చెప్తాడు. వినోద్ కూడా ఈవినింగ్ వెళ్తాడు. ఇంకా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత పాప బాగుందారా అని అంటాడు. బాగుంది, పాపను చాలా మిస్ అవుతున్నాను అంటాడు కిరణ్. ఇంకా కిరణ్ మాత్రం పాప గురించి ఎప్పుడైతే కేర్ తీసుకోవటం ప్రారంభిస్తాడో అప్పటి నుంచి పాప తనకి చాలా దగ్గరవుతుంది. తెలియకుండానే పాపను చాలా సొంత బిడ్డగా చూసుకుంటాడు. ఇంకా వాళ్ళకు ఒక గట్టి బంధం ఏర్పడుతుంది. వినోద్ అంటాడు, హా మరి కూతురు అన్నాక మాత్రం మిస్ అవ్వకుంటే ఎలా అంటాడు. కిరణ్కి ఏం అర్థం కాదు. ఇంకా వెంటనే నందు మొత్తం కోలుకున్నట్టేగా అని అంటాడు వినోద్. కిరణ్ మాత్రం నువ్వు బాగానే ఉన్నావా, కూతురు అంటావు నందు అంటావు, అసలు నీకు చెప్పలేదు కానీ నందు చనిపోయి చాలా రోజులైంది అంటాడు. అరే నాకు ఏదో అవటం కాదు, నీకు చిన్న మెదడు చిక్కినట్లుంది, నీకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయినా నందు మెదడుకు దెబ్బ తగిలితే నీ మెదడు పనిచేయటం లేదేంట్రా అని నవ్వుతాడు. కిరణ్ నువ్వు జోకులు వేయకు, నందుకి దెబ్బ తగలటం ఏంట్రా అని అంటాడు. ఇంకా వినోద్ వెంటనే అవునరా, నందు ట్రీట్మెంట్ కోసమే కదా నన్ను ఫారెన్ నుండి పిలిపించారు అంటాడు. కిరణ్ ఒక్కసారిగా షాక్తో నిలబడి పైకి లేస్తాడు. అంటే చనిపోయింది అనుకున్న నందు బ్రతికే ఉందా, నిజం చెప్పరా అని వినోద్కి అంటాడనమాట. అదేంట్రా అలా అంటున్నావు, ఈ చేతులతో ట్రీట్మెంట్ చేసి నేనే కదరా నందుని స్పృహలోకి తీసుకొచ్చాను అంటాడు. కిరణ్ వెంటనే జరిగిందంతా వినోద్కి చెప్తాడు. వినోద్ అవునా అని ఆశ్చర్యానికి లోనవుతాడు. అరే నువ్వు వెంటనే వెళ్ళి నందుని కలువు అని చెబితే నెక్స్ట్ ఫ్లైట్కి కిరణ్ బుక్ చేసుకుంటాడు. కిరణ్ ఫ్లైట్లో కూర్చున్నప్పటి నుంచి ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. నందు బ్రతికి ఉందన్న సంతోషం ఒకవైపు, కానీ నందుకు ఒక పాప ఉంది కదా, నందు ఇంకొక పెళ్ళి ఏమైనా చేసుకొని ఉంటుందా నా పైన కోపంతో. మరి నందు హస్బెండ్ కనిపించడం లేదేంటి, ఆయన ఏమైనట్లు, లేదంటే నందు నా దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పటికి ప్రెగ్నెంటా, నందు నాతో ఈ విషయం చెప్పలేదా అని ఇంకా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా నందుకి పెళ్ళైపోయినా సరే నేను నందుని కనీసం ఒక ఫ్రెండ్ లాగా అయినా కలుస్తాను, ఒక్కసారైనా నందుని కలవాలి అనుకుంటాడు. ఇంకా నేరుగా హాస్పిటల్కి వెళ్తాడు. అప్పటికే డిశ్చార్జ్ అయిపోతుంది నందు, అప్పటికి చాలా రోజులు అయిపోతుంది కాబట్టి అక్కడ నుండి డిశ్చార్జ్ అయిపోతుంది. ఎంత వెతికినా కానీ నందు దొరకదనమాట. ఆ చుట్టుపక్కల చాలా వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించదు. ఇంకా కిరణ్ వెతికి వెతికి చాలా బాధతో నందు సమాధి దగ్గరకు వెళ్ళి ఒకసారి చనిపోయావు అనుకున్నాను, అలా దూరం అయిపోయావు, ఇప్పుడు బ్రతికి ఉన్న నిన్ను చూడలేకపోతున్నాను అని మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఆ పాప మాత్రం అంకుల్ కనిపిస్తాడేమో అని రోజు ఆ సమాధి దగ్గరకు వచ్చి వెళ్తుంది. ఎందుకంటే నందు వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్లోనే ఉంటారనమాట. ఇంకా అలా ఏడుస్తున్న కిరణ్కి అంకుల్ అని చిన్న గొంతు వినిపిస్తుంది. ఇంకా అలా పాపని చూసిన కిరణ్ ఆమెని హగ్ చేసుకొని, కిరణ్ ఆ పాపని నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తావా అని అడుగుతాడు. ఇంకా అక్కడ నందు కూడా ఇంత సాయం చేసిన అతనిని ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటుంది. అలా పాప కిరణ్ని ఇంటికి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ నందు ఉండదు, ఆమె ఫ్యాక్టరీకి వెళ్తుంది పని చేయడానికి. ఇంకా కిరణ్ అక్కడికి పాపను తీసుకొని బయలుదేరుతాడు. ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళి కనుక్కోగా టైం అయిపోయిందని వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారని చెప్తారు. ఇంకా అక్కడి నుంచి కిరణ్కి ఎక్కడికి వెళ్ళాలి అని తెలీదు. పాపకి మాత్రం నందు అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న పార్కులో కొద్దిసేపు కూర్చొని
వస్తుంది అని తెలుసు. ఇంకా అక్కడికి తీసుకెళ్తుంది. నందు అటువైపు మళ్ళీ కూర్చుంటుంది అనమాట. కిరణ్ వెళ్ళి నందు అనగానే ఆ వాయిస్ విని కిరణ్ వాయిస్ అని గుర్తుపడుతుంది నందు. వెంటనే వెనుకకు మళ్ళీ చూసి కోపంతో ఏడ్చుకుంటూ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వవా, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అని ఏడ్చుకుంటూ తిడుతుందనమాట, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. ఇంకా నందు వాళ్ళ పాప ఉంటుంది కదా పక్కనే, అదేంటమ్మా అంకుల్ని కలిసి థ్యాంక్స్ చెప్పాలన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటుంది. నందు అప్పుడు అంకులా అంటుంది. అవునమ్మా, ఈ అంకులే మన హాస్పిటల్కి ఫీజు కట్టింది, మనకు చాలా హెల్ప్ చేసింది ఈ అంకులే అంటుందన్నమాట. అప్పుడు నందుకి ఏం అర్థం కాదు. ఇంకా కిరణ్ ఏమంటాడంటే, నందు నేను చెప్పేది విను, నేను ఏం డిస్టర్బ్ చేయను, నేను ఒక ఫ్రెండ్ లాగానే కలవాలని వచ్చాను, నువ్వైనా ఇంకొక పెళ్ళి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. నందుకు కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కాదా వేరే అమ్మాయిని కావాలనుకొని నన్ను వదిలించుకున్నావు, మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నా అంటున్నావు ఏంటి అని కోపంతో అంటుందన్నమాట. నేను ఏ అమ్మాయిని చేసుకోలేదు, ఇదంతా నిత్య ఆడిన నాటకం, నీ ఫ్రెండ్ నిత్య ఉంది కదా, మన ఇద్దరిని విడదీయాలని ఇదంతా నిత్యనే చేసింది అని అంటాడు. లేదంటే ఇన్ని రోజులు నువ్వు లేవని తెలిసినా నేను ఇంకొక పెళ్ళి చేసుకోలేదు, నీ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను అంటాడు. నిజం తెలుసుకున్న నందు తన సొంత ఫ్రెండే ఇలా చేసినందుకు చాలా బాధపడుతుంది. అయినా నిజాలు తెలుసుకోకుండా నిన్ను వదిలేసి రావటం నాదే తప్పు అని కిరణ్ని క్షమించమని అడుగుతుంది. ఇంకా కిరణ్ ఓకే అని చెప్పేసి కిరణ్ మెల్లగా పాప వైపు చూస్తాడు. ఈ పాప అని అంటుంటాడు. ఇంకా నందు వెంటనే, ఈ పాప మన పాపే, నేను నీ దగ్గర నుండి వచ్చేసాక తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని అంటుంది. అంటే ఈ పాప మన పాపేనా అని అంటాడు కిరణ్. అవును అంటుంది నందు. అప్పుడే అనుకున్నాను, ఈ పాపను నేను దగ్గరికి తీసుకున్నప్పుడు నాకు నా సొంత కూతుర్ని దగ్గరికి తీసుకున్నాను అనిపించింది అనుకొని ఇంకా నందుని ఇంకా పాపని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. ఇంకా కిరణ్ ఏమంటాడంటే, ఇప్పటికీ జరిగింది చాలు నందు, ఇప్పటి నుండైనా ఎవరైనా ఏమైనా చెబితే అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో కాదో అనేది తెలుసుకోవడానికి ట్రై చేయి, కానీ గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళని మాత్రం గుడ్డిగా నమ్మొద్దు అని అంటాడు. ఇంకా నందు కూడా సరే అని అంటుందన్నమాట. ఇంకా కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.